హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఎంతో ఈజీగా క్విక్గా ఇంట్లోనే తయారు చేసుకునే వీట్ బిస్కెట్స్ రెసిపీ చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట బిస్కెట్స్ను పిల్లలకు పెడుతున్నాము, వాళ్ళు ఏమేమి వాడతారో అని టెన్షన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో తయారు చేసుకునే ఈ బిస్కెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా స్టవ్ మీద గిన్నెలోకి 1 కప్పు పాలను తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పాలను తీసుకుంటామో అదే కప్పు కొలతతో మనము చక్కెరను తీసుకొని చక్కెరను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పాలను బాగా మరగనివ్వాలి. చక్కెర ఇష్టం లేని వారు బెల్లంతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీతో బెల్లంను తీసుకొని బెల్లంను డైరెక్ట్గా పాలల్లో కలిపితే ఇరిగిపోతాయి కాబట్టి వాటిని సపరేట్గా కాంచుకొని తర్వాత పాలలు చల్లారినాక కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాంచిన పాలను చల్లార్చుకుని దానిని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే చక్కెర పాలు తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి లేదా బట్టర్ను తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 5 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల గోధుమ పిండిని వాడుతున్నాను. మీరు నార్మల్ గోధుమ పిండిని లేదా మైదా పిండినైనా వాడుకోవచ్చు. ఈ కొలతలన్నీ సరిగ్గా సరిపోతాయి. ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకోకుండా ఈ గోధుమ పిండి మనకు ఈ పాలు చక్కెర అన్నీ నీట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని బాగా ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చపాతీ ముద్దలాగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం చేసుకున్న ముద్దలోంచి సగం ముద్దను తీసుకొని దానిని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇది మరీ పతలాగా రుద్దుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం మందంగానే రుద్దుకోవాలి. ఇలా చపాతీలాగా బాగా రుద్దుకున్న తర్వాత మన దగ్గర ఉన్న షేప్ మౌల్డ్స్తో వీటిపైన ఎటువంటి షేప్స్ అయినా మనము కట్ చేసుకోవాలి. వీరి దగ్గర ఎటువంటి షేప్ మౌల్డ్స్ లేదు అంటే దీనిని కత్తితో కూడా స్క్వేర్స్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం పిండినంతా ఇలా డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను బిస్కెట్స్ను ఓవెన్లో తయారు చేస్తున్నాను. అందుకోసం ఓవెన్ ట్రేకి అల్యూమినియం ఫాయిల్ పేపర్ని పెట్టి దానిపైన మనం కట్ చేసుకునేటువంటి షేప్స్ను అరేంజ్ చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిస్కెట్స్ను ఫ్రై చేసుకుంటే మన బిస్కెట్స్ రెడీ అవుతాయి. ఓవెన్ను ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. దీనికోసం దీనిని 160 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ లేదా 300 డిగ్రీస్ ఫారెన్ హీట్కి వెయిట్ చేసుకొని మన ట్రేని ఇందులో పెట్టేసుకొని 20 మినిట్స్ టైం సెట్ చేసుకుంటే మన బిస్కెట్స్ ఈజీగా తయారైపోతాయి. ఆ బిస్కెట్స్ తయారయ్యే లోపల మిగతా పిండిని కూడా నేను చపాతీలాగా రుద్దుకొని డిఫరెంట్ షేప్స్తో నేను వీటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సేమ్ ముందు ప్రాసెస్ లాగే ఓవెన్ ట్రేలో మిగతా షేప్స్ అంతా రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఓవెన్లోంచి బిస్కెట్స్ని తీసి చూస్తే బిస్కెట్స్ ఇలా క్రిస్పీగా తయారై ఉంటాయి. ఇలాగే మొత్తం మనం అన్ని బిస్కెట్స్ను తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఈ వీట్ బిస్కెట్స్ను తయారు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఈ బిస్కెట్స్ చాలా బాగా నచ్చుతాయి. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే ఈ వీట్ బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటూ హెల్తీగా మనము ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా ఈ బిస్కెట్స్ టేస్ట్ చేసి వీటి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.